హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్ఎన్ఆర్. ఇది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తెలంగాణ సోనా అని ఈ మధ్య కాలంలో అంటున్నారు. కాకపోతే ఈసారి ఇది కోత మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది. చూడొచ్చు మీరు ఈ కంకులు, కాండం కూడా చాలా దృఢంగా, చాలా ఏపుగా పెరిగింది. ఇది పైరు ముందు చూపిస్తుంది, చాలా స్పష్టంగా బలంగా ఉంది. కాండం కూడా అది దోమ కానీ ఎటువంటిది లేకుండా అది ఇన్ని అకాల వర్షాలు పడినా కూడా తట్టుకొని దాదాపు అంటే 4 ఫీట్ల అబ్బో పైన ఉంటుంది ఇది పైరు. ఇది మధ్య కొంచెం వేరే రకం ఉంది. ఇది ఒక మినిమం ఒక 4-5 గుంటలు ఇది వేరే ఉంది. ఇది తర్వాత అది కవర్ చేస్తాం. ఈ ఆర్ఎన్ఆర్ అనేది రైతులకు చాలా మంచి పంట. ఇది తెగులు పరంగా కానీ పంట దిగుబడిలో కానీ రైతులకు చాలా మేలు చేస్తుంది. ఇది 2 టైమ్స్ ఎరువులు వేశారంతే, మిగతాదంతా ఆటోమేటిక్గా వచ్చేసింది. చూడండి కంకులు చాలా సైజు, క్వాలిటీ చాలా పెద్దగా ఉంది. ఇలాంటి కంకులు రావడానికి ఒకటి ఆర్ఎన్ఆర్ ఒకటే మంచిగా వస్తుంది పంట. ఇది ఇప్పుడు అన్ని కాకపోతే దీంట్లో ఒకటి ప్రాబ్లం ఏంటంటే, ఇది కంకి బయటకు వచ్చే టయానికి అది ఒక ఇప్పుడు మీరు చూస్తారా కానీ ఇటు కట్ చేసిన తాలు కంకులు అనేవి దీంట్లో కొంచెం ఒక బాధాకరమైన విషయం. ఇది ఈ పంటలో మెయిన్గా ఇది దాన్ని మా భాషల్లో అయితే కత్తెర పురుగు అంటారు. మరి మీ భాషల్లో ఏమంటారు? అవి తాళ్ళు కంకి అనేవి ఉంటాయి. అవి ఈ పంటలో మాత్రం ముఖ్యంగా అది ఎక్కువగా ఉంటుంది. అది ఒక్కటి జాగ్రత్తగా తీసుకుంటే మాత్రం ఆర్ఎన్ఆర్ పంట ఇది బెస్ట్ తెలంగాణ సోనా అని చెప్పవచ్చు. అక్కడ కనపడుతున్నాయి తెల్ల తెల్ల కంకులు, అవే మెయిన్. ఇదే టైంలోనే దాంట్లోకి ఆ కంకుల వల్లనే కొంచెం దిగుబడి కొద్దిగా తగ్గవచ్చు. అంతే తప్పితే పంట పరంగా ఆర్ఎన్ఆర్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఆర్ఎన్ఆర్ గురించి మాకున్న అనుభవం మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో రూపంగా తీసాం దీన్ని. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే రైతులకు సంబంధించిన విషయాలు ఇంకెన్నో మీ ముందరికి తీసుకొస్తాం.